ఆ స్థితిని దాటేసి మీరు దేశానికి చేసే సేవ ఏంటి, మీకు మీరు చేసుకునేటటువంటి సేవ ఏంటి అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ దీంట్లో మునిగిపోయి దాని యొక్క ప్రభావానికి ప్రలోభానికి లోనైపోయి మీరు మీ కుటుంబాన్నే కాదు ఇవాళ దేశాన్నే నిర్లక్ష్యం చేసేసి బోర్డర్ దాటేసి మీకు మీరు చిక్కులు తెచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ యువత పడుతుంది. ఇంకొకటి కూడా సార్, జ్యోతి మల్హోత్రా ఫొటోస్ చూడండి ఒక్కసారి. నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయి దుస్తులు కానివ్వండి, ఆ అమ్మాయి పిక్స్ కానివ్వండి, అంటే వీళ్ళు ఎలా జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు అని అంటే అలాంటి డ్రెస్సులతోటి నిజంగా అండి ప్రతి మదరు ఇవాళ నాలాంటి వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారు అని అంటే వీళ్ళని చూసి ఇంట్లో పిల్లలు కూడా తయారవుతున్నారు సార్. ఏమన్నా మాట్లాడంటే రోజు ఇంట్లో యుద్ధమే అవుతుంది. ప్రతిదీ ఇన్స్టాల్ చూపించి ప్రపంచం మీరు చూడట్లేదు అంటే వీళ్ళ ప్రపంచం ఇన్స్టాలేనా, ఇంకేమి కనపడట్లేదు వీళ్ళకి. ఎందుకంటే అవి ఆల్రెడీ వాళ్ళ చేతికి ఇచ్చేసి కూర్చున్నాం కాబట్టి. ఆ జ్యోతి మల్హోత్రా వ్యూస్ చూసి వ్యూవర్షిప్ తెచ్చుకోవడానికి ఇంకా చెప్పాలంటే హనీ ట్రాపులకి గురి చేసేటటువంటి అంత భయంకరంగా అంత ఎక్స్పోజింగ్ తోటి ఆ ఫోటోలు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద కనీసం ఆక్షేపణ అనేది లేదు చూసారా. దాన్ని నేను ఆక్షేపిస్తున్నాను సార్. ఒక ఆడపిల్ల ఇంత భయంకరమైనటువంటి ఏమండి అర్ధనగ్నంగా కూర్చొని స్విమ్ సూటుల్లో 2 పీస్ సూటుల్లో కూడా అమ్మాయి ఫొటోస్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్స్టాలో వస్తున్నప్పుడు ఎందుకు ఆ అమ్మాయిని అబ్జెక్ట్ చేయడం లేదు? నేను ఎన్నోసార్లు ఇలాంటి ఫొటోస్ గురించి మాట్లాడా. ఇలాంటి ఇష్యూస్ ఆమె తల్లిదండ్రులు అబ్జెక్ట్ చేయాలి ఫస్ట్, సమాజం కన్నా కూడా ముందర పేరెంట్స్ సబ్జెక్ట్ చేయాలి సార్. అక్కడ పేరెంట్స్ ఆ అమ్మాయి స్టోరీలో పేరెంట్స్ డిఫర్ అయిపోయారు సార్, డివోర్స్ తీసేసుకున్నారు. అమ్మాయికి పేరెంట్స్ యొక్క ఇది లేదు, కనీసం తెలిసిన వాళ్ళన్నా చెప్పాలి లేదా కనీసం రిపోర్ట్లన్నా కొట్టాలి కదా. ఇది సెక్షువల్ అండ్ అబ్సెసివ్ కంటెంట్ అని చెప్పేసి అని అక్కడ ఉంటే రిపోర్ట్ సార్. యూట్యూబ్లో ఏముందో అందరికీ అన్నీ తెలిసింది, అభ్యంతరకరమైనవి వచ్చినప్పుడు రిపోర్ట్ కొట్టాలనేటటువంటి ఆ యొక్క నాలెడ్జ్ ఇంకా మన వాళ్ళకి ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను. లేదా కొట్టడానికి మొహమాటం ఏమన్నా పడుతున్నారా, లేకపోతే కొడితే ఏమన్నా అవుతుందని అనుకుంటున్నారా? అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ప్రశ్న కూడా ఏంటి అని అంటే ఇప్పుడు ఇతను ఎలా వెళ్ళాడు అని అంటే ఇలాంటి ఎక్స్పోజింగ్ ఫోటోలు చూసిన తర్వాత వాళ్ళు అట్రాక్ట్ అయ్యి లైకులు కొడతారు, మెసేజ్లు పెడతారు సార్. ఐఎమ్ ఆల్సో సో అండ్ సో అని పెడతారు సార్. అనగానే వీళ్ళకి కావాల్సినటువంటి గాలానికి ఆ చేప చిక్కినట్టేగా. నేను ఎందుకు ఈ ఫొటోస్ అన్నీ నేను చెప్తున్నాను అని అంటే ఈ ఆడేంటి ఫ్రెండే దొరికింది అని అంటే ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉన్నారు. అలాగే ఈ సన్నీ యాదవ్ దిగినటువంటి ఫోటోలకి అట్రాక్ట్ అయ్యి అసలు ఇంకా ఎంతమంది యువకులు దీంట్లో ఈ సన్నీ యాదవ్ దాంట్లో ఉన్నారా లేదా అదొక పెద్ద డౌట్. ఇంకొకటి ఇక్కడ ఖండించాల్సిన విషయం ఏంటంటే ఇంకొక ప్రపంచ యాత్రికుడు చెప్తున్నాడు. అయ్యా నమస్కారం. ఆయన ఏం చెప్తాడు అని అంటే అసలు ఢిల్లీలో జరిగిందండి ఆ మీటింగు జకీర్ నాయక్ తోటి. ఢిల్లీలో జరిగినప్పుడు ఆ ప్రశ్న వేశాడు, ఎంత ధైర్యంగా వేశాడు అని. అయ్యా నీకు తెలుసా తెలీదా? ప్రపంచ యాత్రికుడు నువ్వు, కనీసం జ్ఞానం లేదా? అది ఎప్పుడు పోస్ట్ అయింది, ఎక్కడ జరిగింది? చెప్పింది జకీర్ నాయక్ ఆన్ ద ఇన్విటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్. అదే ఉగ్రవాదుల యూనివర్సిటీ ఉన్న దగ్గర నుంచి ఆయనకి ఇన్విటేషన్ అంతే అక్టోబర్లో పోయాడు. పోయిన తర్వాత ఈతను కూడా వెళ్ళాడు అక్కడికి అదే మీటింగ్కి. అది కోఇన్సిడెన్స్ అని ఎలా అనుకుంటాం, ప్రీ ఆర్గనైజ్డ్. ఎందుకంటే ఇతను తీసుకెళ్ళింది ఎవరు? ముస్తాక్ చౌదరి ఫ్రమ్ బంగ్లాదేశ్, హూ ఈస్ హ్యాపెన్ టు బి ఏ ట్రావెలర్ వర్కింగ్ ఫర్ బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేయండి. ఎగ్జాక్ట్లీ, ఆయన కనెక్ట్ చేసుకోవాలి. ఆయనకి ఇంకో ప్రశ్న కూడా వేస్తున్నాను నేను. మరి మీరు తుమ్మినా దగ్గినా ఇంట్లో కూర్చొని పల్లీలు తింటున్నా ఇంట్లో బార్ల మంచం మీద పడుకుని ఉన్న 24 గంటలు వీళ్ళు వ్లాగ్స్ పేరు మీద ఆన్ చేసుకుని మరీ లైవ్లు పెట్టుకుంటారే. జకీర్ నాయక్తో ఉన్న మీటింగ్ 7 నెలల కింద ఉన్నది. మిస్టర్ ప్రపంచ యాత్రికుడా, నీ పేరు ఏంటో నాకు తెలియదు, గుర్తు చేసుకొని చెప్పాలంటే టైం పడుతుంది. నువ్వు కనీసము ఆ వీడియో ఎందుకు రాలేదనే ఒక ప్రశ్న వేస్తే దేశం మీద నీకు భక్తి ఉంది, దేశం మీద పట్ల నీకు గౌరవం ఉంది అనేటటువంటిది మేము గుర్తిస్తాం. లేదనుకోండి కాంట్రవర్సీ మీరు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి అండి, ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్, మే 7 ఆపరేషన్ సింధూర్. రెండు వైపులా పాకిస్తాన్ వైపు భారత్ వైపు రాకపోకలు సరిహద్దుల్లో నిషేధించేశారు, మూసేశారు. బట్ ఇతను మే 9న వీడియోస్ అప్లోడ్ చేశాడు. ఎవరు? సన్నీ యాదవ్. హైదరాబాద్లో యాత్ర ప్రారంభానికి సంబంధించిన మొదటి వీడియో అని 9న అప్లోడ్ చేశాడు. అంటే మే 7th 8th మధ్య హీ మైట్ హావ్ లెఫ్ట్ ఫర్ పాకిస్తాన్. అతని యూట్యూబ్ ఛానల్లో ఉంది. అక్కడి నుంచి ముందుగా బైక్ మీద వెళ్తున్న వీడియోలు పెట్టాడు. పాకిస్తాన్లో ఎంటర్ అయిన తర్వాత మొదటి వీడియో మే 20న అప్లోడ్ చేశాడు. అంటే ఓ పక్క ఆపరేషన్ సింధు నడుస్తూనే ఉంది, ఇతని వ్యాపారం, ఇతని వ్యవస్థ. మీకు సింపుల్గా ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే వాళ్ళు యూట్యూబర్ని ఐడెంటిఫై చేశారండి ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో.
ఇంతని ఫండింగ్ చేస్తున్నారు. ఈ ఫండింగ్ ఇప్పుడు సజ్జనార్ గారు మొత్తుకునేది ఏంది, బెట్టింగ్ యాప్స్లో ఇంత డబ్బులు ఎలా వచ్చి పడుతున్నాయి, వీళ్ళే కదా ప్రమోట్ చేస్తున్నది, వచ్చి పడుతున్నాయి అంటే ఇదంతా అమ్మని. మళ్ళీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇక్కడి నుంచి వెళ్తుంది హవాలా రూపంలో. ఎగ్జాక్ట్లీ. ఈ సర్కిల్ని బ్రేక్ చేయడానికి సజ్జనార్ గారు లాంటి సీనియర్ ఆఫీసర్స్ దే ఆర్ వర్కింగ్ హార్డ్, ఇందులో డౌట్ లేదు.